ఇవాళ రోజున ఎన్ఆర్ఐ అంటే అమెరికా నుండి వచ్చేసి కోమటి జయరాం బాబు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారండి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బెదవులని చెప్పేసి డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు, అన్ని రకాల మార్గాలను కూడా మీరు ఉపయోగించి ఆ ఓటర్ని డైవర్ట్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ పెత్తందారీ వ్యవస్థను తీసుకొచ్చే విధంగా ఇవాళ రోజున రోజుకొక లీక్ ఇస్తూ అటు ఓటర్ని కావచ్చు, ఇక్కడ మేము ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నామో అందరినీ కూడా డైవర్ట్ చేసే క్రమంలో వీళ్ళు ఒక కొత్త విధానానికి తెరలేపారు ప్రతిపక్షాల వాళ్ళు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నామండి. ఇవాళ రోజున ఇక్కడున్న ఓటర్లకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే దాదాపు 4 కోట్ల పైన ఓటర్స్ ఉన్నారో అందరూ కూడా ఇవాళ రోజున డిసైడ్ అయిపోయారండి. రేపు వచ్చే నెల 13వ తారీఖు ఎవరికి ఎలా ఓటేయాలి, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలి అని కూడా ప్రతి ఒక్క ఓటరు డిసైడ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. డబ్బు ఆ రోజు ఏ విధంగా దుర్వినియోగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా అర్థమైందండి. కాబట్టి మళ్ళీ ఇవాళ కూడా వచ్చి ఓటర్ని డబ్బు పెట్టి 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టి డైవర్ట్ చేయొచ్చు, డబ్బుతో కొనొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇంతకన్నా అపహాస్యం ఏముంటుంది అని చెప్పేసి నేను ప్రతిపక్షాల వాళ్ళని అడుగుతూ ఉన్నానండి. అంటే ఎలక్షన్స్ ఇంకా 20 రోజుల్లోకి వచ్చాయి, మీరేం చేస్తున్నారు, ఏ ప్రతిపాదన మీద ఎలక్షన్కి వస్తున్నారు, ఇలాంటిది ఓటర్కి చెప్పి కన్విన్స్ చేయాల్సింది పోయి పైగా ఇప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, వాళ్ళే వేస్తారు, కొనేసేయచ్చు డబ్బుతో అని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు ఒక్కటే చెప్తా ఉన్నానండి, ఆల్రెడీ ఓటర్స్ ఆర్ డిసైడెడ్. వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో, ఎవరిని మళ్ళీ ఇక్కడ లీడ్ చేయడానికి లీడర్గా మళ్ళీ పీఠం మీద కూర్చోబెట్టాలో అందరూ కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో అవన్నీ కూడా 1కి 10 సార్లు ఆచి తూచి మరీ కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నానండి.